హలో అండి అందరికీ. మీకు క్విక్‌గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతది. ఫస్ట్ చికెన్‌ని బాగా వాష్ చేసుకొని సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 5 ఆర్ 10 మినిట్స్ సరిపోతది. ఇప్పుడు మిక్సీలోకి చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ టొమాటోస్ తీసుకొని ఒక 2 పచ్చిమిర్చి, 5 ఆర్ 6 క్యాష్యూస్, ఇంకా చిల్లీ పౌడరు మీరు చూసుకోండి. చిల్లీ పౌడర్ ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాము. కొంచెం పసుపు, క్యూమిన్ పౌడరు, కొరియండర్ పౌడరు, గరం మసాలా, ఫైనల్గా సాల్ట్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కోకోనట్ ఆయిల్, మీరు కావాలంటే ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సాజీరా, బే లీఫ్, ఇంకా మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని పేస్ట్ అంతా ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా మ్యారినేటెడ్ చికెన్ వేసుకొని చికెన్ని కూడా ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మొత్తం ఫ్రై అయిపోయినాక దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వాటరు, ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్ పెట్టుకోవాలి. ఓన్లీ 2 విజిల్స్ అంతే, అంతకన్నా అవసరం లేదు. 2 విజిల్స్ తర్వాత చూడండి చికెన్ ఎంత బాగా అసలు ఆయిల్ అంతా ఊజౌట్ అయిపోయిందో అసలు. ఇప్పుడు కొంచెం నాకైతే ముక్క బాయిల్ అవ్వలేదు, మీకు కూడా అలానే ఉంటే ఇంకొక విజిల్ పెట్టుకోండి, అంతేకాని ఎక్కువ పెట్టొద్దు. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఫస్ట్ 2 విజిల్స్తో స్టార్ట్ చేయండి. బాయిల్ అవ్వకపోతే, ముక్క బాయిల్ అవ్వకపోతే ఇంకో విజిల్ పెట్టుకోండి. ఫైనల్గా చాపుడ్ సిలాంట్రో వేసేసుకుంటే అంతే, ఇంకా క్విక్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీంట్లోకి గారెలు కూడా చేసుకున్నాను. రాత్రంతా మూంగ్ దాల్ని సోక్ చేసుకున్న వాటిని మిక్సీలో వేసుకొని ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, జింజరు, కొత్తిమీర కూడా వేసేసుకొని వీడియోలో చూపించినట్టు పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపోయేంత సాల్ట్ వేసుకొని, కొన్ని సోకుడు మూంగ్ ఉంటుంది కదా, అది వీడియోలో చూపించినట్టు చేయితో నలిపి వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచిగా క్రంచీగా ఉంటాయి గారెలు. చూసారు కదా, గారెల్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని తినేయడమే. నేనైతే గారెలు ఇంకా పూరీలు కూడా చేసుకున్నాను ఈ చికెన్ కర్రీలోకి. అసలు సూపర్ కాంబినేషను. ఎంత ఈజీ అయిపోయిందంటే చాలా ఈజీగా అయిపోయింది చికెన్ కర్రీ. నాకైతే 20 మినిట్స్లో అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.